లలిత. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. కేజీబీబీ అడ్డాకల్, మహబూబ్ నగర్ డిస్టిక్. నేను ఈరోజు మెంటల్ హెల్త్ గురించి చెప్పబోతున్నాను. మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. మానసిక ఆరోగ్యం కేవలం తమలో ఉన్న ఒత్తిడి కారణంగా ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి వలన తమలో తాము ఎంతగానో కుమిలిపోతూ ఉంటారు. ఎదుటి వారికి కూడా ఇబ్బందులు కల్పిస్తూ ఉంటారు. మానసిక ఆరోగ్యం వారి పనులను చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే తమ పనులను తాము రోజువారీ పనులను చేసుకోలేకపోవడం, ఎదుటి వారిపై ఆధారపడడం వంటివి దీని కిందికి వస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి వలన వారు ఎంతో మందిని ఇబ్బంది పాలకు గురి చేస్తూ ఉంటారు. వారు ఇలా ఒత్తిడి కారణంగా ఎవరితో మాట్లాడలేకపోవడం, ఒంటరితనానికి అలవాటు కావడం, మత్తు పానీయాలను ఉపయోగించడం వంటివి కూడా వాళ్ళు అలవాటు పరుస్తూ ఉంటారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించాలంటే మనం రోజు యోగా కానీ ధ్యానం కానీ చేస్తూ ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని తీసుకోవడం కారణంగా కూడా మానసిక ఒత్తిడిని మనం కొంతవరకు తగ్గించవలసి ఉంటుంది. మరి కొంతవరకు తగ్గించాలంటే మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక మంచి డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. ఆ డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఆ మందులను వాడితే కేవలం ఆ టైం నిద్రను ప్రోత్సహించడం మాత్రమే అవుతుంది. కానీ ఆ మందులను వాడడం వలన వాళ్ళు ఆ మందులకు ఎడిక్ట్ కావడం వల్ల జరుగుతుంది. దీని కారణంగా వాళ్ళ స్థితి మరింత పెరుగుతుంది, కానీ ఏమాత్రం మెరుగుపడదు. దీని వలన మనము మందులను ఎక్కువగా ఉపయోగించడం కన్నా సహజంగా అంటే యోగా లేదా ధ్యానం చేసి మంచి ఆహారం తీసుకోవడం వల్ల వీటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ మానసిక స్థితి ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రజల్లో కలపలేకపోతుంటారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మంచిగా ఉండలేకపోవడం వల్ల ఈ మానసిక స్థితి ఏర్పడుతుంది. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 970 మిలియన్ల కేసులు నమోదైనట్టు మనకు వివరణ చెబుతుంది. 2020 నాటికి ఈ మానసిక ఒత్తిడి అనేది ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. దీని కారణం మనుషుల్లో ఉండే పేదరికం, కుటుంబాల నియంత్రణను వారు సరిగ్గా చూసుకోలేకపోవడం వలన ఇది ఏర్పడుతుంది. వారు పేదతనంతో బాధపడుతుండడం వలన ఆ ఒత్తిడి వలన వారు ఇంకా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వీటిని నివారించడానికి వారు ప్రశాంతంగా ఉండాలి. ఎదుటి వారితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి. వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఇతరులతో మంచిగా మాట్లాడుతూ ఉండడం వలన ఈ స్థితిని మనం కొద్ది వరకు తగ్గించవలసి ఉంటుంది. ఇలా ఉన్న ఒత్తిడి ఉన్న వారిని మనము ప్రపంచంలో ప్రత్యేకమైన వారిగా చూడడం కంటే మనలో ఒక్కరిలా చూసి వాళ్ళ ఒత్తిడిని తగ్గించవలసి ఉంటుంది. ఈ కారణంగా వారు మత్తు పానీయాలకు ఎక్కువగా అలవాటు అవుతుంటారు. దీని కారణంగా వాళ్ళు తమను లేదా తమ చుట్టూ ఉన్న వారిని గాయపరుస్తుంటారు. కొన్ని స్థితిలో ఈ మానసిక ఆరోగ్య పరిస్థితి ఉన్నవారు తమని తాము మానసికంగా హింసించుకుంటారు. కొన్నిసార్లు వారు మరణానికి కూడా పాల్పడుతూ ఉంటారు. అందుకే వారిని మానసిక రోగులుగా కాకుండా మనలో ఒకరిగా, మన ఫ్రెండ్స్గా లేదా మన చుట్టాలుగా భావించి వాళ్ళ స్థితిని అర్థం చేసుకొని వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళ స్థితిని మర్చిపోయేలా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. ఈ మానసిక స్థితి వలన వారు తమ సొంత పనులను కూడా చేసుకోలేకపోతుంటారు. ఎదుటి వారిపై ఆధారపడుతుంటారు. వారికంటే వారి పక్కనున్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్థితి కారణంగా వీరు అలా ఉండకుండా మంచి ఆరోగ్యంతో మంచి ఆహారాన్ని తీసుకోవడం వలన ఈ స్థితిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రవర్తించే వారిని మనం మంచిగా చూసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి చేయవలసి ఉంటుంది. 2020లో ఈ స్థితిని రెండవ మానసిక వ్యాధిగా 2వ స్థానంలో ప్రకటించినప్పుడు దీనిని వైద్యులు చాలా వరకు అతిపెద్ద మానసిక ఒత్తిడిగా గుర్తించారు. దీనికి కారణంగా ఎన్నో మానసిక ఒత్తిడి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక చికిత్సలను ఏర్పాటు చేసి వారి మానసిక స్థితిని తగ్గించడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఎంతోమంది ఈ ఒత్తిడికి పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా కుటుంబ నియంత్రణను వారు చూసుకోలేకపోవడం, విద్య
విద్యలో ఎటువంటి అవగాహన లేకపోవడం వలన, వారికి మానవ హక్కుల గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం వలన వారు ప్రపంచంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళ మానసిక స్థితిని తగ్గించడానికి మనం మన చుట్టూ ఉన్న వారిని ఎగతాళిగా చూసుకోకుండా వారిని గౌరవంగా మంచిగా వాళ్ళకి తగ్గేలాగా చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.